హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఉదయాన్నే చాలా ఈజీగా పని అయిపోయిందండి. ఉదయాన్నే వర్షం పడతా ఉంది ఒకవైపు. చూడండి కొంచెం లైట్గా ఇప్పుడైతే తగ్గింది. నైట్ అంతా బాగా కురిసిందండి. ఇంకా టిఫిన్ పనులు చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఆ పిండ్లన్నీ నానేసేసుంటిమి. ఇప్పుడు టిఫిన్ పని ఆపేయాలంటే కుదరదు, వేస్ట్ అయిపోతాయి కాబట్టి మొత్తం చేసుకోవాలి. నేను మొత్తం క్లీన్ చేసేటప్పుడు షూట్ చేయలేకపోయాను. మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చిందండి, అందుకని బయట పెట్టేసాము. లేకుంటే రేకుల కిందకి వెళ్ళిపోయిండు పోయి. తర్వాత చాలా వరకు టిఫిన్ కూడా అయిపోయిందండి, తీయలేకపోయాను. మనుషులు ఎక్కువగా ఉన్నారు, జనాలు ఎక్కువగా ఉండడం వల్ల షూట్ చేయలేకపోయాను. తర్వాత కొంచెం లైట్గా తగ్గిపోయారండి ఇప్పుడు. అందుకని ముందుగా పోసి పెట్టేసామంటే వచ్చిన వాళ్ళకి వేసి ఇచ్చేయచ్చు. ఎక్కువసేపు ఆగరనమాట. పార్సిల్ అయినా సప్పని కట్టేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు వేసేస్తున్నానండి. ఈ దోశల తర్వాత ఒక కారం దోశ, 2 ఎగ్ దోశలు కూడా వచ్చాయండి ఆర్డరు. అవి కూడా పోసేస్తాను. అవి ఎలా పోస్తా కూడా చూడండి. ఇలాగ ఎంత పని చేస్తూ ఉంటే ఈ టిఫిన్ పని అంటే వస్తానే ఉంటుందండి నాయన. ఇప్పుడు ఇవన్నీ చేసుకొని చెందుకొని మళ్ళీ రుద్దుకొని మళ్ళీ సాయంత్రానికి టిఫిన్స్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ టిఫిన్ వేసుకోవాలండి. సరిపోతుంది, ఒళ్ళుతోటి హోనం అయిపోతుందండి మనంతా చేసుకునే లోపల. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. చెప్పాను కదండి ఆర్డర్ వచ్చిందని. సింగిల్ ఎగ్గేనండి ఇది. సింగిల్ అంటే 1, డబుల్ అంటే 2. సింగిల్ అయితే 30, డబుల్ అయితే 40. వాళ్ళు కారం వేయొద్దన్నారండి, కొంచెం పొడేయమన్నారు, అందుకని పొడేసాను. చూసారు కదా, కారం లేనప్పుడు కూడా పొడితో కూడా వేస్తారండి. కొంతమంది కారం, పొడి, చట్నీ 3 వేయించుకొని తింటారండి. కొంతమంది ఏమో అల్లం చట్నీ కూడా వేయించుకుంటారండి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తింటారు. మనము ఎవరు ఏదేమంటే అలాగే చేయాలి కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎగ్ దోశ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ కారం దోశ కూడా వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి దాదాపు అంతా టిఫిన్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఉంది, అందువల్ల తొందరగానే అయిపోయింది ఈరోజు అయితే. అంటే వర్షం పడతా ఉంది కదండి, ఎక్కువగా టిఫిన్స్ తింటారు అందరూ. మామూలుగా ఎండాకాలం అయితే కొంచెం టిఫిన్ తగ్గద్దు అనమాట. అన్నమైనా వండుకొని తినేద్దాంలే అనుకుంటారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడివేడిగా తినాలని అనిపిస్తుంది ఎవరికైనా, అందుకని. చూడండి ఒకటి సాదా దోశ కూడా నూనె వేసి దోశ వేసి ఇవ్వమన్నారండి, అందుకని పెద్ద దోశ పోసాను. ఇదైతే 10 రూపాయలండి. ₹5 అయితే కొంచెం చిన్న సైజు వస్తాయి. 10 రూపాయలు కాబట్టి పెద్దదే పోస్తాను. కొంచెం నూనె కూడా ఎగస్ట్రా వేయమన్నారు, అందుకని నూనె కూడా ఎక్కువ వేసాను. కొంతమంది నూనెని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదండి, అందుకని వాళ్ళు చెప్పినట్టుగా వేస్తున్నాను. ఇప్పుడైతే కారం దోశ వేసేస్తాను. ఇప్పుడు ఈ కారం దోశలో కొంతమంది పొడి కూడా వేయించుకుంటారు, కానీ ఈయన మాత్రం ఒట్టి కారం వేయమన్నాడు. అది ఫస్ట్ నాకు చెప్పలేదు. కారం వేసినాక లైట్గా వేయమన్నాడు, అందుకని మళ్ళీ వేసినాక రుద్ది మళ్ళీ కారం తీయాల్సి వచ్చింది. అంతే అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు, చేస్తూ ఉండాల్సింది తప్పదు కదా. చూడండి ఇప్పుడు ఆయన కారం తీయమనే లోపల మొత్తం అదంతా తీసేసి కిందకి వేసేస్తున్నాను. ఉరికి పూసినట్టు పూసానండి అంతేను. ఈ ముందు అయితే మా పెను ముందు అయితే అటు 4 ఇటు 4 అని ఇచ్చారు. ఇంకొంచెం పెద్ద సైజు దోశలు కాబట్టి పోసేది అటు 3 ఇటు 3 వస్తున్నాయి. అంటే ఒక టిప్పుకి 6 దోశలు చిన్న దోశలు వస్తాయి, పెద్ద అయితే 3 దోశలు వస్తాయండి. సాదా దోశ వేసాను కదండి, దానికి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను. చూడండి మళ్ళీ వై కూడా వేసాను. ముందలకి అవి అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ నా పని అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం
పిండి కలపాలి. ఈ చట్నీలకు కూడా ఏం చట్నీ పెట్టుకోవాలి కదండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కదా మళ్ళీ ఉదయానికి తొందరగా అవుద్ది పని. లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలంటే చేసుకోలేము. అందుకని ముందుగా పచ్చిమిరపకాయలు వేసి పెట్టేసుకుంటాము. ఉదయం కొంచెం అంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి వాన పడుతుండడం వల్ల కొంచెం లేట్గా లేస్తున్నాము. అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది. లేకుండా అంతకుముందు అయితే 3 గంటలకి 4:30కి 4 కల్లా లేసిపోతున్నాము. ఇప్పుడైతే లేకున్నామండి, 5 అయిపోతుంది. 5 నుంచి చేసుకుంటే 6, 7 కల్లా రెడీ అయిపోతాయి అన్నీ. రెండు రకాల చట్నీలు పెడతానండి, 3 రకాలు పెడతానండి. కారము చట్నీ, అల్లం చట్నీ పెడుతున్నాను. ఈ మధ్య టమాటో చట్నీ అయితే వేయటం లేదు, ఎందుకంటే టమాటాలు చాలా రేటుగా ఉంటాయి. ఈ రేట్లు వేయాలంటే మన వల్ల కాదు. సాంబారు షేర్వా పెడుతున్నాను, సరిపోతున్నాయి. ఈ చేసే లోపల కొంచెం ఎండబడిపోతుంది. చూడండి, ఈ సాయంత్రం బజ్జీలండి. సాయంత్రం బజ్జీలు కూడా వేసుకున్నాను. బోండా కూడా ఫస్ట్ బాగా వేసేసానండి, అప్పుడు తీయలేదు. అంటే తొందరగా అయిపోవాలని ఈరోజు కొంచెం ఫాస్ట్గా రెడీ చేసేసాను కదండి, అందువల్ల తీయలేకపోయాను. ఇప్పుడైతే వడేస్తున్నాను. వడ వరకు షూట్ చేశాను, అది కూడా చూడండి. లేదండి, బోండాలు వేసాను. తీయలేదు అనుకున్నాను, తీసాను అది కూడా. చూడండి, బోండాలు కూడా బాగా వస్తాయి. ఇది కానీ ఏ విధంగా కలపాలి అక్క ఏంటి అని మీరు కానీ కామెంట్ కానీ, ఇవి ఏ విధంగా కలపాలి అక్క ఇది ఎలా చేసుకోవాలని మీరు కానీ కామెంట్ కానీ అడిగితే, కామెంట్లో కానీ అడిగితే తప్పకుండా చేసి చూపిస్తాను. అంటే నేను కలిపే విధానము మొత్తం చూపిస్తాను. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ చూడండి. బోండా అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం చిన్న మండవ పెట్టానండి, అంటే టిఫిన్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి చిన్న మండలు సరిపోద్ది, అందుకని చిన్న మండలు పెట్టాను. లేకుంటే పెద్ద పొద్దున్న పెట్టాం కదా పెద్ద బండ్ల, అది పెట్టేదాన్ని. అదే కడాయి అంటారు కదండి, ఆ కడాయి పెద్దది పెట్టేదాన్ని. మేమైతే ఇటు సైడు బాండలు అంటాము, అందుకని ఆ విధంగా అన్నాను. తర్వాత మళ్ళీ వడలు వేసేసాను, తర్వాత బజ్జీలు వేసాను. ఇది షూట్ చేయడానికి కూడా నా ఫోను మంచిది కాదండి, అందువల్ల కొంచెం షూట్ చేయంగానే మొత్తం ఫుల్ అయిపోతుందండి. ఇంకా మళ్ళీ చూపించడం లేదు షూట్ చేయడానికి కూడా. అయిపోయింది, అంతటి వరకు టిఫిన్స్ వరకు వేసేసాను, అక్కడ పెట్టేశాను. ఇంకా ఆయన్ని పిండి అడుచుకురమ్మని షాప్కి పంపించాను కాబట్టి అంగట్లోకి వచ్చేసాను. ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని టపాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.